హలో వెల్కమ్ టు ఆర్ఎన్ న్యూస్. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీహరి. ఆదివారం రాజ్భవన్ లో వివేక్ వెంకటస్వామితో మంత్రిగా ప్రమాణం చేస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పక్కన సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక వార్త. తర్వాత మంత్రులుగా ప్రమాణం చేస్తున్న అట్లూరి లక్ష్మణ్, వాకటి శ్రీహరి. ఇక వివేక్, లక్ష్మణ్, శ్రీహరి ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇక రాజ్భవన్ లో వేడుకలు, ప్రమాణ స్వీకారం హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇక 19 నెలల తర్వాత కేబినెట్ విస్తరణ, 15కు చేరిన మంత్రుల సంఖ్య. ఇక కేబినెట్ లో మరో 3 బెర్తులు ఖాళీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రాష్ట్ర కేబినెట్ కొత్తగా 3 మంత్రులు చేరారు. ఇక ఆదివారం రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తర్వాత ఇక మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక ముందుగా వివేక్ ఇంగ్లీష్ లో, తర్వాత అట్లూరి లక్ష్మణ్, వాకటి శ్రీహరి తెలుగులో ప్రమాణం చేశారు. కొత్తగా మంత్రులు గవర్నర్ బోకేలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు, ఇతర కొంతమంది అతిథులు సమక్షంలో మధ్యాహ్నం 12:15 వరకు ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం రాజ్భవన్ లోని లాస్ట్ లోని సీఎం, డిప్యూటీ సీఎం మంత్రులందరూ కలిసి గవర్నర్ గ్రూప్ ఫోటో దిగారు. కొత్త మంత్రులు వివేక్, శ్రీహరి, లక్ష్మణ్ కు సహచార మంత్రులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత ఇక కార్యక్రమంలో కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, బీజేపీ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, తర్వాత పాయల్ శంకర్, హరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కొత్త మంత్రుల వెంట కుటుంబ సభ్యులు సహా వాళ్ళ నియోజకవర్గ కీలక నేతలు హాజరయ్యారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. దాదాపు 19 నెలల తర్వాత 3 మంత్రులను ఆ కేబినెట్ లో తీసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా 3 బెర్తులు ఖాళీ ఉన్నట్టు మనం చెప్పవచ్చు. ఇక శనివారం వద్ద తన నివాసం వద్ద అభిమానులతో వివేక్ వెంకటస్వామి అభినందనాలు వెలువ. ఇక మంత్రి వివేక్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత డిప్యూటీ సీఎం గా రామచంద్ర నాయక్, తర్వాత వచ్చే అసెంబ్లీ సెషన్ లో నామినేషన్ ఎన్నిక, తర్వాత శుభాకాంక్షలు చెప్తూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. వచ్చే అసెంబ్లీ సెషన్ లో రామచంద్ర నాయక్ నామినేషన్ దాఖలు చేసి ఎన్నిక కానున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత కేబినెట్ లో తొలిసారిగా 4 ఎస్సీలు. ఇక రాష్ట్ర మంత్రి మండలి 4వ వంతు దళితులకు, ఎస్సీలకు ఇస్తాయి గుర్తింపు. ఇదే మొదటిసారిగా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత కాంగ్రెస్ లో సామాజిక న్యాయానికి ఇదే నిదర్శనం అంటున్న నేతలు. తర్వాత ఇక శాఖలు కూర్పు, కొత్త మంత్రులు, డిపార్ట్మెంట్లు కేటాయింపుపై సీఎం కసరత్తు చేస్తున్నారు. తర్వాత ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి. ఇక రాష్ట్ర కేబినెట్ లోని కొత్త తీసుకున్న 3 మంత్రులు శాఖలు కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. తర్వాత ప్రస్తుతం ఇతరులకు కేటాయించిన మిగిలిన ఎడ్యుకేషన్, హోమ్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, మైనింగ్, స్పోర్ట్స్ తో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు వద్ద పద్దే ఉన్నాయి. ఇక సీఎం వద్దే ఉన్నాయి. ఇక ఈ క్రమంలో కొత్తగా గడ్డం వివేక్ వెంకటస్వామి, లక్ష్మణ్ కుమార్, వాకటి శ్రీహరి మంత్రివర్గంలో తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం కూడా పూర్తి నేపథ్యంలో వారికి ఏ శాఖలు కేటాయిస్తారని దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక 26 నుంచి బోనాలు, గోల్కొండ మహంకాళి ఆలయం నుంచి స్టార్ట్. తర్వాత రూపాయలు 20 కోట్ల మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత ప్రజల మనిషి దత్తన్న, ఇక హర్యానా గవర్నర్ దత్తన్న బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ, ప్రజాలేఖత, నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రాజకీయాల్లో వాజ్పేయి ఉన్న గౌరవం రాష్ట్రంలో ఆయన సొంతం చేసుకున్నారన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక నా స్కూల్ బీజేపీ, నా కాలేజీ టీడీపీ, రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం. ఇక అందరికీ సహకారంతో రాష్ట్రాభివృద్ధి కిషన్ రెడ్డితో కలిసి రావాలి. ఇక పీజేఆర్, దత్తాత్రేయ లాంటి వాళ్ళు స్ఫూర్తి తమ నిర్ణయాల్లో ఉంటుందని వెల్లడి. తర్వాత బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ, ప్రజాలేఖత, నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్, చంద్రబాబు తదితరులు హాజరు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత నేడు సీట్ విచారణకు ప్రభాకర్ రావు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఈ రాత్రికి ప్రభాకర్ రావు ఇండియాకి వచ్చినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా SIB మాజీ చీఫ్, తర్వాత ఇక అమెరికా నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ కు రానున్నారు. తర్వాత ఇక ఇమిగ్రేషన్ ప్రాసెస్ తర్వాత తన నివాసానికి వెళ్ళనున్నారు ప్రభాకర్ రావు. తర్వాత ఈ రోజు జూబ్లీహిల్స్ లోని సీట్ ఆఫీస్ ఎదుట హాజరు కానున్నారు. తర్వాత ఇక మాగంటి గోపీనాథ్ కనుమూత ఇక హార్ట్ స్ట్రోక్ తో ఈ నెల 5న AIG హాస్పిటల్లో చేరిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఇక ఆదివారం తెల్లవారుజామున 5:45 తుది శ్వాస విడిచారు. తర్వాత నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మంత్రి నారా లోకేష్ ఇక అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 62 సంవత్సరాలు కనుమూశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలో AIG హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5:45 గోపీనాథ్ తుది శ్వాస విడిచారు. ఇక డాక్టర్లు వెల్లడించిన గోపీనాథ్ భార్య సునీత, 2 కూతులు అక్షర నాగ, దిశిరా కొడుకు వ్యాఖ్యలు ఉన్నారన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇంకా మణిపూర్ లో మళ్ళీ ఆందోళనలు. ఇక మోతీ గ్రూప్ లీడర్ అరెస్ట్ కు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు. ఇక రోడ్లపైకి భారీగా తరలి వచ్చిన జనం ఇక పెట్రోల్ పోసుకొని అంటించుకుంటూ మనీ బెదిరించి యువకులు ఇక ఇంఫాల్ సహా 5 జిల్లాలో కర్ఫ్యూ, ఇంటర్నేషనల్ సేవలు కూడా బంద్ అన్నట్టు ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు, విశేషాలు, రాష్ట్ర వార్తలు, తర్వాత నేషనల్ వార్తలు అనేది మనం ఈరోజు చూసినాం. హెడ్లైన్ గా మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. తర్వాత నేడు ప్రభాకర్ రావు సీట్ ముందు హాజరు కానున్నారు. తర్వాత ఈ నెల 26 నుంచి బోనాలు అనేది మొదలు కాబోతున్నాయి. తర్వాత బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఇక మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇతరులు హాజరయ్యారు. తర్వాత ఇక యంగ్ లీడర్ గా రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత కేబినెట్ లో 3 మంత్రులకు అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. వివేక్, లక్ష్మణ్, శ్రీహరి గా నిన్న ప్రమాణం చేశారు. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. తర్వాత సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. మిస్ యూనివర్స్ కు మన తెలుగు తేజాలు ఇంకా చదువుకుంటున్నారా? పెరుగుతున్న ఫీజులు, ముందస్తు ప్రణాళిక సాధించడం సులభమే అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత మహిళా సాధారికతకు 11 ఏళ్ల కృషి, ఇక నారీ శక్తి అన్స్టాపబుల్ అంటూ ప్రధాని మోదీ ఆదివారం ఎక్స్ లో పోస్ట్ చేసిన ఫోటో అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ప్రభుత్వ అండాలతో వారి కళలు సహకారం అన్నట్టు ప్రధాని మోదీ. ఇక దేశంలో మహిళల అభివృద్ధి, సాధారికత తమ ప్రభుత్వం 11 ఏళ్ల అవిశ్రాంతిగా కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇక మహిళల నేతృత్వంలో అభివృద్ధి ప్రభుత్వం కొత్త నిర్వచనం ఇచ్చిందన్నారు. సైన్స్, విద్య, క్రీడా, స్టార్టప్స్, సైనిక దళాలు సహా అన్ని రంగాల్లో నారీ మణులు అద్భుతాలు సృష్టిస్తున్నాయని, తర్వాత ఇతరులను స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని ప్రశంసించారు నరేంద్ర మోదీ ట్వీట్ లో. తర్వాత ముగ్గురికే పట్టం. ఇక మంత్రివర్గంలో గడ్డం వివేక్, అట్లూరి లక్ష్మణ్, వాకటి శ్రీహరి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రాజ్భవన్ లో వాకటి శ్రీహరి, లక్ష్మణ్, గడ్డం వివేక్ మంత్రులు ప్రమాణం చేస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాజ్భవన్ లో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇక దైవసాక్షిగా ప్రమాణం చేసిన ముగ్గురు హాజరైన మంత్రులు, ముఖ్యమంత్రి, ఇక రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు. సరిగా 9 నిమిషాలు ముగిసిన కార్యక్రమం. తర్వాత ఎటికెలకు 7:30 తర్వాత కుదిరిన ముహూర్తం. ఇక 15కు చేరిన కేబినెట్ సభ్యుల సంఖ్య. తర్వాత ఇంకా 3 అభ్యర్థులు ఖాళీ ఉన్నాయి. ఇక రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్, తర్వాత లక్ష్మణ్, తర్వాత ధర్మపురి, తర్వాత శ్రీహరి, ముదిరాజ్, మక్తల్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఊహించినట్టుగానే ఇటీవల ముగ్గురికి మంత్రులు అవకాశం లభించింది. ఆదివారం మధ్యాహ్నం 12:13 రాజ్భవన్ లో దర్బార్ హాల్లో 3 మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. తర్వాత జాతీయ గీతాల అనంతరం తొలుత వెంకటస్వామి, తర్వాత లక్ష్మణ్, తర్వాత శ్రీహరిల చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. దేవా సాక్షిగానే వివేక్ ఇంగ్లీష్ లో, మిగతా 2 తెలుగులో ప్రమాణం చేశారు. తర్వాత ఈ ముగ్గురు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి బుకేలు ఇచ్చి అభినందనలు తెలిపారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ప్రస్తుతం అయితే 3 అభ్యర్థులు మాత్రమే భర్తీ చేయడం జరిగింది. ఇంకా 3 అభ్యర్థులు అనేది ఖాళీగా ఉన్నాయి. అవి ఎప్పుడు భర్తీ చేస్తారో అనేది మనం ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక
2 ఎస్సీ 1 బీసీ సామాజిక వర్గ నేతలకు కేబినెట్ విస్తరణలో చోటు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత అసంతృప్తి బుజ్జగింపులు, ఇక ఆశావాహులను నచ్చ చెప్పి ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పెద్దలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఎమ్మెల్యే మాగంటి కన్నుమూత ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక కన్నటి పర్యటమైన మాజీ సీఎం కేసీఆర్. తర్వాత ఇక పాడే మోసిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు అధికార లాంఛనాలతో మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిపారు. ఇక 3 సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన గోపీనాథ్, తర్వాత సీఎం రేవంత్, మంత్రులు ప్రముఖులు సంతాపం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక చిన్నకారు చిన్నబోతుంది 2019-20లో 46.5% సేల్స్ ఈ భాగం నుంచి అన్నట్టు ఒక వార్త. తర్వాత 2023-24లో 27.7% దిగి వచ్చిన వాటా. ఇక సామాన్యుడికి భారంగా మారిన ధరలు, భారీగా తగ్గిన ఎంట్రీ లెవెల్ కార్లు విక్రయాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత నయా మోసం, కాల్ ఫార్వర్డింగ్, ఫిషింగ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. కొరియర్ పేరుతో కాల్ చేసి వివరాలు సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు. తర్వాత ఇక అప్రమత్తంగా ఉండాలంటున్న టీజీ సైబర్ సెక్యూరిటీ అధికారులు. తర్వాత ఇక ఇంటర్ కాలేజీలు ఇష్టారాజ్యం, గుర్తింపు లేకున్నా అడ్మిషన్లు జోరు, గుర్తింపు వచ్చినాయని సగం కూడా లేవు. ఇక మొద్దు నిద్రలో అధికారులు, ఆందోళనలో తల్లిదండ్రులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత స్కూలింగ్ బీజేపీలో, కాలేజీ చంద్రబాబు వద్ద, తర్వాత ఉద్యోగం రాహుల్ వద్ద. ఇక బీజేపీలో చాలా మందితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఇక ప్రజలతో మాకేమీ వాళ్ళే రాజకీయాల్లో రాణిస్తారు. ఇక దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి వాక్యాలు. ఇక హాజరైన వెంకయ్య, చంద్రబాబు పలువురు గవర్నర్, ఇక సమాజం కోసం పనిచేయడమే రాజకీయం అన్న దత్తాత్రేయ. ఇక సిక్కిం మాజీ గవర్నర్ దివంగత రామారావు సీతామణి వసంత కుమారి పుస్తకం అందజేస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. సో ఈరోజు సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం ఈరోజు చూస్తున్నాం. మెయిన్ గా 3 మంత్రులను కేబినెట్ లో తీసుకోవడం జరిగింది. ఇంకా 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అవి ఇంకా ఎప్పుడు భర్తీ చేస్తారనేది ఇంకా ఎలాంటి సమాచారం లేదు. అదేవిధంగా మహిళా సాధారికతకు 11 ఏళ్లుగా కృషి చేస్తున్నామంటూ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. తర్వాత ఇక మాగంటి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నిన్న కన్నుమూశారు. ఏఐజీ హాస్పిటల్లో ఆయన తుది శ్వాస విడిచారు. తర్వాత ఇక ఇంటర్ కాలేజీలకు ఇష్టారాజ్యం, ఇక గుర్తింపు లేకుండా అడ్మిషన్లు జోరు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నయా మోసం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. కాల్ ఫార్వర్డింగ్ లో ఫిషింగ్ అన్నట్టు ఒక వార్త. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇక టీజీ సైబర్ సెక్యూరిటీ అధికారులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ఆత్మకథ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వాక్యాలు చేశారు. ఇది కొన్ని సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలను హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తర్వాత ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఇక కృత్రిమ రక్తం ఎవరికైనా వాడవచ్చు. ఇక అభివృద్ధి చేసిన జపాన్ శాస్త్రవేత్తలు సాధారణ గది ఉష్ణోగ్రత 2 ఏళ్ల పాటు నిల్వ చేసే ఛాన్స్, ఇక ఫ్రీజర్ అయితే 5 ఏళ్లు. ABO అన్ని గ్రూపుల వారికి ఎక్కించవచ్చు. తర్వాత ప్రయోగాలలో సత్ఫలితాలు ఇక 2030 నాటికి అందుబాటులోకి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక కళలో కూడా ఊహించలేదు, మంత్రి పదవి వస్తుందని అనుకోలేదు, సామాన్య కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసి ఇక మాదిగ జాతికి ప్రతినిధిగా అవకాశం కల్పించింది. 1982లో నుంచి పార్టీలో ఉన్న ఎన్నో కష్టపడ్డ మంత్రిగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే ఆంధ్రజ్యోతి కొత్త మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక తొలిసారిగా తీన్మార్ ఇక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాకటి శ్రీహరి, గడ్డం వివేక్, అట్లూరి లక్ష్మణ్. ఇక పుష్పగుచ్చం ఇచ్చి అభినందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తర్వాత చిత్రంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తర్వాత ముగ్గురితో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రమాణం స్వీకారం ఇక చేసిన నూతన మంత్రులు. ఇక రాజ్భవన్ లో నిరాడంబరంగా కార్యక్రమం. తర్వాత ఇక గడ్డం వివేక్, లక్ష్మణ్, వాకటి శ్రీహరితో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇక హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పిసిసి శాసన మండలి చైర్మన్, శాసన స్పీకర్ నేతలు. తర్వాత ఇక 9 నిమిషాల్లోనే ముగిసిన ప్రమాణ స్వీకార కార్యక్రమం. ఇక రేవంత్ కేబినెట్ లో 14 చేరిన మంత్రుల సంఖ్య, స్థానిక ఎన్నికల తర్వాత మిగిలిన 3 ఖాళీలు భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక అసంతృప్తులకు చెక్. ఇక విస్తరణలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన అధిష్టానం.
ఇక 1 బీసీ 2 ఎస్సీలకు కేటాయింపు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి, రాజగోపాల్ రెడ్డి నారాజ్. తర్వాత ఇక బలహీన వర్గాల కేటాయింపులతో బయట పడలేదని స్థితి. తర్వాత ఇక అసంతృప్తులకు మీనాక్షి నటరాజన్, మహేష్ భుజగింపులు. ఇక 3 పెండింగ్ బెర్తులు 1 మైనారిటీకి దక్కే ఛాన్స్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ప్రజాసేవకు మరో అవకాశం, కాకా ఆశయాలను కొనసాగిస్తా అన్న వివేక్ వెంకటస్వామి. ఇక ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేస్తానని వాక్య. ఇక సింగరేణి కొత్త గనుల కోసం కృషి చేస్తా, ఇక ఏ శాఖ ఇవ్వాలో సీఎం నిర్ణయిస్తారని వివేక్ వ్యాఖ్యానించారు. తర్వాత ఇక మాగంటి కన్నిటి విడుకోలు. తర్వాత ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. ఇక నివాళులు అర్పించిన సీఎం రేవంత్, బట్టి నేతలు. కన్నీటి పర్యటమైన మాజీ సీఎం కేసీఆర్. ఇక ఆసుపత్రి నుంచి మహాప్రస్థానం వరకు మాగంటి కుటుంబం వెంట కేటీఆర్, హరీష్ రావు. తర్వాత ఇక మాగంటి కుమారుడు వెంట ఉన్న హిమాంశు. చివరి చూపు కోసం భారీగా తరలి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు. ఇక అభిమానులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేసిన ప్రభుత్వం. ఇక గోపీనాథ్ పాడే మోస్తున్న కేటీఆర్, హరీష్ రావు నిలబిస్తున్న కేసీఆర్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఈరోజు ప్రభాకర్ రావు సిట్ ముందు హాజరు కానున్నారు. ఇక హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు జూబ్లీహిల్స్ ఠాణాలో విచారణకు ఆయన హాజరు కానున్నారు. ఇక ప్రభాకర్ రావు శంషాబాద్ లో కస్టమ్ అధికారులు స్వాగతం. ఇక సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఎస్ఐబి చీఫ్ మాజీ ప్రభాకర్ రావు ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఇక క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన ప్రభాకర్ రావు 14 నెలలు అక్కడే ఉండిపోయిన విషయం తెలిసిందే. ఇక కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆయన పాస్పోర్ట్ రద్దు చేశారు. ఇక సుప్రీంకోర్టు ఆయన పాస్పోర్ట్ ను పునరుద్ధరించి వెనక్కి వచ్చేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశించి పాస్పోర్ట్ పునరుద్ధరణకు జరిగిన 3 రోజులు ప్రభాకర్ రావు సిట్ విచారణకు ఈ రోజు హాజరు కానున్నారు. తర్వాత డెమోక్రాట్లు నిధులిస్తే తీవ్ర పరిమాణాలు. ఇక మాస్కో అమెరికా అధ్యక్షుడు హెచ్చరిక, ఆయనతో బంధం ముగిసేనట్టేనా అంటున్న ట్రంప్ వర్గాలు. తర్వాత స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ. ఇక ఉద్యోగం రాహుల్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక నేను కిషన్ రెడ్డి కలిస్తే రాష్ట్రంలో అభివృద్ధి దూసుకెళ్తుంది. ఇక దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నాకు. తర్వాత మా ప్రభుత్వంలో నిర్ణయాలు దత్తన్న, పీజేఆర్ స్ఫూర్తి. తర్వాత ప్రస్తుత జంట నగరాల్లో ఇలాంటి నేతలు కొరత ఉంది. ఇక దత్తాత్రేయ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక దత్తాత్రేయ జీవిత నేను ఈ స్థాయిలో ఉండడానికి దత్తాత్రేయ కారణం కిషన్ రెడ్డి. తర్వాత ఇక డ్రైవర్లు మార్చినట్టు పార్టీలు మార్చేస్తున్నారు వెంకయ్య. ఇక జెంటిల్ మ్యాన్ ప్రతిరూపం దత్తాత్రేయ చంద్రబాబు నాయుడు. ఇక బాబు వల్లే హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తర్వాత ఇక బీజేపీ కార్యకర్తలైన ఆస్తి బండారు దత్తాత్రేయ. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు నేను హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. తర్వాత శుభాకాంక్షలు శుక్ల మిషన్ ఆకాశగంగాలో భాగంగా రేపే ఐఎస్ఐకి బయలుదేరనున్న భారత వాయుసేన పైలట్ శుభాంశు శుక్ల. ఇక యాక్సియం 4 మిషన్ లో భాగంగా మరో 3తో కలిసి ఎల్లుండి రాత్రి 10కి అంతర్జాతీయ అంతరిక్షంలో కేంద్రంలోకి ఇక 2 వారాల పాటు అక్కడే ఉండి పలు ప్రయోగాలు నిర్వహిస్తారు శుక్ల. 1980